బీహార్లో ఎన్డీఏ విజయం ప్రజా విజయం. మంత్రి లోకేష్ బీహార్లో అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు మార్పు కోరుకోవడం చూశానని ఎంపీ భరత్ అన్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదమే ఫైడ్ ఫుడ్ అయిందని అన్నారు. ప్రజలు ఎన్డీఏ పాలనపై విశ్వాసంతో ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రదేశంలోనే ఎకనామిక్ హబ్గా మారుతుందన్నారు. సిఐఐ సమ్మిట్లో వచ్చిన పెట్టుబడులు ఆంధ్ర అభివృద్ధికి నాంది పలుకుతున్నాయంటున్న విశాఖ ఎంపీ భరత్తో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ట్రస్ట్ అండ్ ట్రేడ్ ఈ మోటాతో ప్రస్తుతం ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్కి సంబంధించి ఎంపీ భరత్ గారు నాతో ఉన్నారు. అలాగే ఇక్కడికి వస్తున్న ఒప్పందాలు పెట్టుబడులు మాత్రమే కాదు, ప్రస్తుతం బీహార్ ఎలక్షన్ కూడా చాలా హాట్ టాపిక్గా ఉంది. దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక్కడ సమ్మిట్లో సెషన్స్ ఎంత చక్కగా జరుగుతున్నాయో అక్కడ బీహార్ ఎలక్షన్స్ కూడా అంత హాట్గా పొలిటికల్ ఇది అనేది కనిపిస్తూ ఉంది మనకి. సో ఓవరాల్గా మీరేం చెప్తారు? This is a good sign for the country అండి, బికాజ్ ఏ గవర్నమెంట్ కన్నా కాంటిన్యూటీ ఉండాలి. మీరు ఏ గవర్నమెంట్ ఇప్పుడు సింగపూర్ ఉదాహరణగా తీసుకుంటే మొదటి ప్రధానమంత్రి ఆయన 32 ఏళ్ళ కోసం చేయడం వల్ల ఆయన ఒక గొప్ప నాయకుడు. కొందరు ఉంటారు ఎక్కువ ఏళ్ళ కోసం కానీ పెద్ద చేయరు. బట్ మంచి నాయకుడికి ఎక్కువ టైం ప్రజలు ఇస్తే ఒక దేశాన్ని ఎట్లా మార్చొచ్చు అంటే సింగపూర్ దానికి ఒక ఉదాహరణ. సార్, అంటే మనం లాస్ట్ 2024 ఎలక్షన్ని ఇక్కడ చూసాము. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక 18 నెలల తర్వాత మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత లీడర్స్ని చూస్తున్నాం. సో లోకేష్ గారి జర్నీ, పొలిటికల్ జర్నీ మీద చాలా కామెంట్స్ అండ్ ట్రోల్స్ నడిచినాయి. కానీ ఇప్పుడు అదే మనుషులు ఆయన ఏదైతే పరిణితి చెందారో అని అంటున్నారు. సో పొలిటికల్గా ఆయన యొక్క జర్నీని మీరు చాలా దగ్గరగా చూసుంటారు కదా, సో ఏమంటారు సార్? జీవితంలో మనకి హైస్ లోస్ అప్స్ డౌన్స్ ఉంటాయి. డౌన్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి పెరిగే వాళ్ళు సమాజంలో సక్సెస్ఫుల్ అవుతారు. చాలా పెరిగితే మంచి సక్సెస్ అచీవ్ అవుతారు, మంచి లీడర్ కూడా అవుతారు. సో మాకు అదృష్టం ఏంటంటే లోకేష్ గారు ఆ విధంగా షేపప్ అవడం. నేను అనేక వేదికల్లో చెప్పాను, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా క్రెడిట్ ఇస్తానని. ఆయన ఇంత బాగా షేప్ అవడానికి వాళ్ళకే క్రెడిట్. అంతా ఆయన మీద ఒత్తిడి పెట్టి 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 గ్రాఫైట్ ఉన్న మనిషిని డైమండ్ లాగా తయారు చేశారు. సో వీఆర్ హ్యాపీ అండ్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ నౌ. అండ్ ఇంకా లెర్నింగ్ ఉంది, ఇంకా ఎవరూ పర్ఫెక్ట్ కాదు. మనలో స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఉంటాయి. ఆ వీక్నెసెస్ ఐడెంటిఫై చేసుకుని ఇంకా బాగా చేస్తే ఇంకా వెళ్తాం. సో ఇప్పటికే వాళ్ళ ఆపోజిషన్ వాళ్ళు ఒకప్పుడు హేళన చేసేవాళ్ళు ఇప్పుడు ఆయన రెడ్ బుక్ అంటే భయపడిపోవడము, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని లేకపోతే ఇంకేదో అయిపోతుంది అంటే, ఒకరి గురించి ముందు హేళనగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఆయన గురించి భయపడుతూ మాట్లాడుతున్నారంటే ఒక లీడర్ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారనేది మీరే గమనించవచ్చు. సార్, అంటే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని లేకపోతే కాంగ్రెస్ థీమ్స్ అంటే ఇవన్నీ చూస్తే కనుక చాలా క్లీన్ పొలిటికల్ అబ్జర్వేషన్ మీరు చేస్తూ ఉంటారు కాబట్టి అసలు ఇప్పుడు ప్రజెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారు, ముఖ్యంగా ఓట్ చోరీ అని ఇట్లాగే ఇవన్నీ కూడా. అంటే ఇంత టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో అట్లాంటి అవకాశాలు, అట్లాంటి అంశాలు ఉంటాయా అసలు? ప్రజెంట్ మీరు పొలిటికల్ లీడర్గా కూడా చాలా జర్నీ చేస్తున్నారు కదా, ఏమంటారు సార్? ఓటర్ రిఫార్మ్స్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అండ్ ఇప్పుడు ఎస్ఐఆర్ ఏంటి, ఇన్వెస్టిగేటివ్గా మనము వై ఆర్ వి డూయింగ్ ద రివిజన్? బికాజ్ నాన్ సిటిజన్స్కి ఓట్స్ ఉండకూడదు, చనిపోయిన వాళ్ళకి ఓట్స్ ఉండకూడదు. ఇది ఒకవైపు చేస్తేనే కరెక్షన్ అవుతుంది. ఒకవైపు ఎస్ఐఆర్ చేయవద్దు అంటున్నారు, ఇంకోవైపు ఓట్లు చోరీ అవుతున్నాయి, డమ్మీ ఓటర్స్ ఓటేస్తున్నారు అంటున్నారు. ఎస్ఐఆర్ చేస్తే డమ్మీ ఓటర్స్ని తీసేయచ్చు, ఎస్ఐఆర్ చేయొద్దు కానీ డమ్మీ ఓటర్స్ ఉండకూడదు. ఎట్లా అవుతుంది? ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్సే ఏంటి అంటే మీరు ఓటర్ లిస్ట్ని వెరిఫై చేసుకుని వీళ్ళు నిజంగా ఇక్కడే ఉంటున్నారా, వాళ్ళు ఓటు కాస్ట్ చేస్తారా, ఇక్కడ సిటిజన్ అయినా భారతదేశం సిటిజన్ అయినా, వెరిఫికేషన్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దానికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మనం కంప్లీట్గా ఆటోమేట్ చేసేస్తే టెక్నాలజీ అలవాటు లేని వాళ్ళు చాలామంది వెనకబడి ఉండిపోతారు, వాళ్ళు ఓటు కూడా కాస్ట్ చేయలేని పరిస్థితి వస్తుంది. సో ఓటర్ రిఫార్మ్స్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి లోపాలే ఉంటే వాళ్ళు చూపించవచ్చు. కానీ ఇవాళ ఎలక్షన్ రిజల్ట్ నేను చెప్పిన దానివల్ల జరిగింది అంటే ఎవరు అది నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఓట్ వేరియేషన్ 1%, 1.5% మ్యానిపులేట్ చేయడానికి ఎవరికైనా అవకాశం ఉండొచ్చేమో, బూత్ క్యాప్చరింగ్ చేసి ఇంకేదో చేసి. ఎంటైర్ ఒక 10% to 15% ఓట్ షేర్ కూడా తేడా వచ్చి అప్పుడు కూడా నాకేమీ న్యాయం జరగలేదు అంటే ప్రజలు నమ్మరు. అది సార్, ఓవరాల్గా ఇప్పుడు మనం ఆల్రెడీ సమ్మిట్లో ఉన్నాం. సమ్మిట్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక ఎకానమీ హబ్గా ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతుంది. అయితే ఎక్కువ శాతం విశాఖపట్నం మీద, విశాఖపట్నం అభివృద్ధి మీద ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడే ఫోకస్ చేస్తున్నారు. సో మరి రిమైనింగ్ దట్ మిగతా ఏరియాస్ మీద ఎట్లాంటి ఫోకస్ గవర్నమెంట్ ఉండదు?
మిగతా ప్రాంతాల మీద. ఈ సమ్మిట్ విశాఖపట్నం కోసం కాదే. సో అంటే విశాఖపట్నంలో వస్తున్న ప్రాజెక్టులు మిగతా ఏరియాల్లో ఎట్లా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? అంటే ఇక్కడ చాలా పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో అప్కమింగ్ అంతా కూడా విశాఖపట్నం వైపు ఇన్వెస్టర్స్ చూస్తున్నారు. సో మిగతా ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలంటే మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమి రిప్రజెంట్ చేయాలి? దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ఒపీనియన్. ఎందుకంటే నిన్న పొద్దున్న లోకేష్ గారు అనౌన్స్ చేశారు రెన్యూ పవర్ 82,000 crore ఇన్వెస్ట్మెంట్. దట్ ఈస్ నాట్ కమింగ్ టు వైజాగ్. అది ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో వస్తుంది. దాని తర్వాత బ్రూక్ఫీల్డ్ అనౌన్స్ చేశారు ఆల్మోస్ట్ 1,00,000 crore. అది కూడా వెరీ మినిమల్ ఇన్ వైజాగ్. మిగతాదంతా ఇట్స్ కమింగ్ ఎవ్రీవేర్ ఎల్స్. విశాఖపట్నంలో సబ్మిట్ చేయడానికి ఏంటంటే మౌలిక సదుపాయాలు ఈ నగరంలో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ హోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంది, కన్వెన్షన్ స్పేస్ ఎక్కువ ఉంది, ఫ్లైట్ కనెక్టివిటీ ఎక్కువ ఉంది, డెలిగేట్స్ ఇక్కడ తీసుకుని రావడం ఈజీ. అందుకే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీ కాబట్టి పార్ట్నర్షిప్ సమ్మిట్ ఇక్కడ చేయడానికి అనుకూలంగా ఉంది. పెట్టుబడులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి అండ్ వస్తాయి కూడా. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కొన్నిసార్లు ఇప్పుడు డేటా సెంటర్ మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే డేటా సెంటర్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఈ ఒక సమ్మిట్లో విశాఖపట్నం వైపు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ ఇది తాత్కాలికం. ఎందుకంటే నెక్స్ట్ సమ్మిట్లో రాయలసీమలో ఎక్కువ పెట్టుబడులు రావచ్చు. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ కదా. అండ్ సమ్మిట్ ఒకటే అవసరం లేదు. సమ్మిట్ ముందు కూడా 9,00,000 crore పెట్టుబడి తీసుకొచ్చాము. అది విశాఖపట్నం ఒకటే కాదుగా. ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది నక్కపల్లిలో, ఆర్సిలర్ మెట్టల్ వచ్చింది, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ వచ్చింది. అదంతా సిటీ ఆఫ్ వైజాగ్లో కాదు కదా, అనకాపల్లి పార్లమెంట్లో వచ్చినాయి. బ్రాండ్ ఆఫ్ వైజాగ్ అంటే బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికి ఇంకా మనం ఏం చేయొచ్చు? చాలా చేయాలి. ఒక ఇంటర్వ్యూ సరిపోద్ది దానికి. బట్ మంచి గవర్నెన్స్ చేసి సిటిజన్ బిహేవియర్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగా చేసి దాని ప్లానింగ్ ఫర్ ది ఫ్యూచర్ అన్ని ఫ్యాక్టర్స్ కలిస్తేనే ఒక మంచి నగరం డెవలప్ అవుతుంది. కట్టడము తయారు చేయడం అనేది చాలా కష్టంతో కూడిన పని. నాశనం చేయడం అనేది చాలా ఈజీగా చేయొచ్చు. గత గవర్నమెంట్ వేరే రూట్లో ఉన్నారు, మేము వేరే రూట్లో ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఏదైతే విశాఖపట్నంలో జరుగుతున్న ఈ సమ్మిట్లో వచ్చే పెట్టుబడులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అది ఆంధ్రప్రదేశ్ ఎకానమీ హబ్గా మారేదానికి అవకాశం అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు బీహార్ ఎలక్షన్స్ కనుక మనం చూసుకుంటే కనుక ఇదంతా కూడా రాజకీయాల్లో కొత్త పరిణామాలు ఆల్రెడీ చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఊహించని రిజల్ట్స్ని ఇచ్చాయి. ఏదైనా కూడా ఇలాంటి రిజల్ట్స్ని అందరినీ కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంది అని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తేజాతో అనురాధ, HM TV, విశాఖపట్నం.